హలో నవాస్, ఈరోజు పాలకూర సోయా బుర్జీ చేయడం చూద్దామా. ముందుగా పాలకూరని ఇలా చిన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. తర్వాత సోయా గ్రాన్యూల్స్ మనకి ఇలా చిన్నవి దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోతే పెద్ద సోయాని వాటర్లో నానబెట్టుకొని క్రష్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో నేను ఈ సోయాని ముందుగా కొంచెం వేడి నీటిలో కడిగి నానబెట్టుకున్నాను కొంతసేపు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్, పాన్ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న సోయా గ్రాన్యూల్స్ వాటర్ని గట్టిగా పిండేసి ప్యాన్లో వేసుకోవాలి. ఇలా సోయా గింజల్లో వాటర్ అంతా తీసేసి కొంచెం సేపు వేగనివ్వాలి. దీనికి ఒక 3-4 నిమిషాలు పడుతుంది సోయా మంచిగా వేగడానికి. పిల్లలు మామూలుగా ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా ట్రై చేస్తే చాలా ఇష్టంగా బాగా తింటారు. ఇది కర్రీస్లోకి కానీ వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఈ సోయా మగ్గేలోపు మనం ఇలాంటి కంటైనర్లో ఈ పాలకూరలో నీరు తీసేసినా కానీ ఇది ఇలా తిప్పడం వల్ల మొత్తం నీరు కిందికి వెళ్ళిపోతుంది, ఫిల్టర్ అయిపోతాయి. ఆ పాలకూర ఆకుకూరలో వాటర్ లేకుండా చక్కగా వస్తుంది. నీళ్ళని వడకట్టుతాయి. ఇప్పుడు సోయా మగ్గిన తర్వాత పాలకూరని వేసుకొని ఇలా ఒకసారి ఆకునంతా కలిపేసి మూత పెట్టుకోవాలి. పాలకూర మగ్గడానికి 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది. పాలకూర మగ్గిన తర్వాత కొంచెం వాటర్ ఊరుతుంది, కానీ మనం మళ్ళీ ఇప్పుడు కావలసిన పదార్థాలు వేసి కొంచెం కలిపి అలా మూత తీసి ఉంచితే సరిపోతుంది. ఒకసారి కలుపుకొని అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొద్దిగా కారము. ఈ కారం వేయడం వల్ల సోయా గ్రాన్యూల్స్ కొంచెం టేస్ట్ బాగా వస్తుంది, తినగలుగుతాము. కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మధ్యలో కలుపుతూ ఆవిరి నీరంతా పోయే వరకు
కలుపుకోవాలి. ఇలా కూర కొంచెం పొడిగా అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సోయా పాలకూర రెడీ. చూసారు కదా ఈ సోయా పాలకూర, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కూడా. అండ్ ఎగ్ తినని వాళ్ళకి ఈ సోయా విత్ పాలకూర అనేది మంచి ఆప్షన్. సో మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.